ఖచ్చితంగా పోలీసులకు అర్లబడైన మొత్తం తప్పకుండా కన్నెపల్లి చేరుకుంటాం. చేరుకొని అక్కడ ప్రవహిస్తున్న 1,00,000 క్యూసెక్కుల నీళ్లను రైతులకు చూపెడతాం. తెలంగాణలో ప్రభుత్వం అంటే జాతగాని పెద్ద ప్రభుత్వం. కన్నెపల్లిలో ఇవాళ కళ్ళ ముందుకు నుంచే 1,00,000 క్యూసెక్లు నీళ్లు పోతున్నాయి. మీరు తప్పించుకోజాలరు. మీ బాధ ఏందో మాకు అర్థమైంది. నీళ్ళు ఇస్తే యూరియా ఇయ్యాలి, నీకు యూరియా ఇచ్చే తెలివి లేకపోయా. నీళ్ళు ఇస్తే పంట వండుతుంది, పంట కొనాలంటే నీకు తెలివి లేదు. సంచులు ఇచ్చే తెలివి లేదు, కరెంట్ ఇచ్చే తెలివి అంతకంటే లేదు. పంట వండితే మద్దతు ధర ఇయ్యాలి, మళ్ళీ రైతుల ఖాతాల్లో పైసలు వేయాలి, అది ఇయ్యవాయే. పంట వండితే మళ్ళీ బోనస్ ఏదని అడుగుతాం. నీ భయం ఏంటంటే రైతులు ఎండినా పర్వాలేదు, తెలంగాణ నాశనమైనా పర్వాలేదు, కానీ ఇట్లనే బదనాం చేసుకుంటా బతకాలి, ఇంకో 2 ఏళ్ళు టైంపాస్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. కాళేశ్వరం కేసీఆర్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. నువ్వు కాళేశ్వరం వరం ఎట్లనో నువ్వు ఈ రాష్ట్రానికి శనేశ్వరం. సోదరులతో సోదరిమణులతో నేను కోరేది, ప్రభుత్వం మీద కలిసికట్టుగా ఒత్తిడి పెంచుదాం. ప్రభుత్వం కనుక దిగి వచ్చి మరి స్పందించకపోతే అవసరమైతే మా నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదించి అవసరమైతే మరి తొందరలోనే ఒక 50-60 వేల మందితో కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే మేమే అవసరమైతే పంపులు ఆన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము.